హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అని అయితే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన దాదాపు 69 అంశాలపై సుదీర్ఘమైన చర్చించి పలు కీలక నిర్ణయాలకైతే ఆమోదించింది. దాదాపుగా 3:30 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అనేక వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. కీలక నిర్ణయాలు ఏంటంటే, ముందుగా ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆహ్, ఉద్దేశ్యంతో ఈ 5 ఏళ్లలోపు దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యొక్క క్వాంటమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండోది, విశాఖపట్నంలో సిఐఐ సదస్సు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ సదస్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో కీలక పాత్ర పోషిస్తుంది. మూడోది, డ్రోన్ సిటీ భూ కేటాయింపు. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూ కేటాయింపు విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యొక్క నిర్ణయం డ్రోన్ టెక్నాలజీ రంగంలో రాష్ట్ర పురోగతికి దోహదపడుతుంది. నాలుగోది, సిఆర్‌డిఏకు 7,500 కోట్ల రుణాలు. సిఆర్‌డిఏకు 7,500 కోట్ల రుణాలకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. ఇది అమరావతి అభివృద్ధికి ఊతమిస్తుంది. ఐదోది, కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్లు. కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్లపై ఏర్పాటుపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించారు. ఆరోది, పార్టీ కార్యాలయాలకు లీజు చట్ట సవరణ. పార్టీ కార్యాలయాలకు లీజుకు సంబంధించిన చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడోది, ఎస్ఐపిబి ప్రతిపాదనల ఆమోదము. రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఎనిమిదోది, మోంతా తుఫాన్ నష్టాలు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ నష్టాలు అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. పేదల గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఆదేశాలు. సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇల్లు కట్టించే విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించాలని కేబినెట్ కీలక ప్రకటన అయితే చేసింది. స్థలాలు లేని వారికి ఏడాదిలోపు ఇల్లు కట్టించేలాగా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ చొరవ చూపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివాస స్థలం లేని వారిని అర్హులుగా గుర్తించి ఇంటి స్థలాలు దక్కేలాగా చూడాలని సీఎం పేర్కొంటున్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం మరియు పనితీరుపై సమీక్ష. ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, ఇన్ఛార్జి మంత్రులు చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, సమస్యల పరిష్కారానికి సరైన విధానాన్ని రూపొందించాలని అయితే కేబినెట్ ఆమోదించింది. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేల తప్పులను ఇన్ఛార్జి మంత్రులు సరిచేయాలని కూడా సీఎం కోరారు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించారన్న పవన్ కళ్యాణ్ పనితీరును సీఎం చంద్రబాబు మరియు సహచర మంత్రులు ప్రశంసించారు. ఎర్రచందన డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ఇక ఫైనల్‌గా ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు, వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, కొత్త జిల్లాలు, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై కీలకంగా చర్చించిన ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన వారి యొక్క సమస్యల చర్చకు రాకపోవడం అన్యాయమని సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు ఏపీ ఉద్యోగ జేఏసీ ఆరోపిస్తున్నాయి. సో, ప్రభుత్వం తక్షణం చేయాల్సిన కర్తవ్యం బకాయిల చెల్లింపు. డీఏ బకాయిలు సహా ఇతర బకాయిలన్నీ కలిపి సుమారు 30,000 కోట్లున్నాయి. వీటిని వెంటనే చెల్లించాలి. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం. 12వ పీఆర్సీ కమిషన్‌ను ఇంకా ఏర్పాటు చేయలేదు. దీన్ని తక్షణమే నియమించాలి. మధ్యంతర భృతి ఐఆర్. గతంలో 2019లో 27% మధ్యంతర భృతి ఇచ్చారు. ఇప్పుడు కనీసం 30% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులందరూ కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ 3 అంశాలపై పెండింగ్ బిల్లులు 30,000 కోట్ల పైగా, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి 30% ఇవ్వడం, ఈ కేబినెట్ మీటింగ్‌లో తీసుకురాకపోవడం, ఈ టాపిక్ తీసుకురాకపోవడం అయితే చాలా పెద్ద అన్యాయమని ఉద్యోగ పెన్షనర్స్
అంటున్నారు. కనీసం 2 డీఏలు ఇచ్చి మధ్యంతర వృత్తి ప్రకటించి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉండి తమ విధులను ఖచ్చితంగా నిర్వర్తించేవారు. సమస్యల పరిష్కారంతో జాప్యం. మంత్రుల కమిటీలు వేస్తున్నారు కానీ కాలయాపన చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించకపోవడం అన్యాయం. పీఆర్సీ కమిటీ నియమించండి, వేతన సవరణ ప్రక్రియ చేపట్టండి, పెండింగ్ డీఏలు మంజూరు చేయండి అంటూ ప్రతిపక్ష పార్టీల వారు, ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ఎన్నోసార్లు పత్రాలు ఇస్తున్నారు, ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. అయితే ప్రభుత్వం ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నా ఏ క్యాబినెట్ మీటింగ్‌లోనూ కూడా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఇటీవల హైడ్రామా, హంగామా మధ్య కేవలం ఒకే ఒక్క డీఏని దసరా, దీపావళి కానుకగా ఇచ్చారు. కానీ ఇది మాత్రం సరిపోదు. ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈనాటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఉద్యోగ సంఘాల ఉద్యోగుల ఆకాంక్షలు, కోరికలు తీరకపోవడం పట్ల ఉద్యోగులు చాలా అసంతృప్తితో అయితే ఉన్నారు. అయితే మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం కనీసం వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లో అయినా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లోపు ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వానికి బలంగా వినిపించాలి. ఒక్కో ఉద్యోగి డీఏలు లేకపోవడం, పీఆర్సీ ఆలస్యం కావడం, మధ్యంతర వృత్తి లేకపోవడం వల్ల లక్షల్లోనే నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి ఉద్యోగ జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం కూడా ఉద్యోగ జేఏసీని చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా చర్యలైతే తీసుకోవాలి. వచ్చే నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్‌కైనా కూడా ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, మధ్యంతర వృత్తి ప్రకటన, పీఆర్సీ కమిటీ ఏర్పాటు వీటన్నిటి మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. వివిధ వర్గాల ప్రజలకు అనేక లక్షల కోట్ల నిధులు కేటాయిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇటు ఉద్యోగులను, పెన్షనర్లను, ఉపాధ్యాయులను గాలికి వదిలేయడం మాత్రం అన్యాయం. ఈ క్యాబినెట్‌లో ఆమోదించిన ఈ పథకాన్ని ప్రతి అంశాన్ని కూడా ఉద్యోగులే అమలు పరచాల్సిన బాధ్యత వారిపైన ఉంది. కాబట్టి ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని సక్సెస్ చేయాలని వారు కూడా మానసికంగా, ఆర్థికంగా దృఢంగా ఉండాలి. ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకోవాలి. ఇతర కీలక డిమాండ్లు వెంటనే వారికి సంబంధించి ఈహెచ్ఎస్, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్‌లు వంటి సమస్యలను కూడా పరిష్కరించాలి. ఇంకా ట్రాన్స్‌ఫర్ ఔట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. సో, వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు చేసే విధంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకైతే పిలవాలి. ఇక తెలంగాణలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు. మధ్యంతర భృతి ఇస్తున్నారు. మరి ఏపీలో అసలు పీఆర్సీ కమిషనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యమే ప్రభుత్వాలకు లేనట్టుగా అనిపిస్తోంది. అసలు మధ్యంతర భృతి ఇవ్వకపోవడం కూడా అన్యాయమే. కనీసం తెలంగాణ వారికి ఇచ్చిన విధంగా అయినా వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఇతర చిన్న ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా వారి కాంట్రాక్ట్ పోస్టులన్నిటిని రెగ్యులర్ చేయడమా, వారికి ఒక స్కేల్ అమలు చేయడమా, వారికి సంబంధించిన సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కనీసం వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లోనైనా ఉద్యోగుల సమస్యలన్నిటిని పరిష్కరిస్తారని అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.